నమస్కారం మిత్రులారా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ టిపిఎస్ 15 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నే విధంగా నిర్మించాం. దాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనం చూద్దాం. నాణ్యమైన విద్యతోటే అసమానతలు తొలగిపోతాయి అని చెప్పారు. ఇంకేం చెప్పారు? కులాల అడ్డుగోడలు కూల్చేందుకు అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించటం నా లక్ష్యం అని చెప్పాడు. క్రీడలకు ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్యం ప్రాథమికంగా దాన్ని బలంగా ఉండే విధంగా వారికి అల్పాహారం, టిఫిన్, లంచ్ మంచి పౌష్టికాహారంతో ఏర్పాటు చేస్తాం అన్నారు. విద్య ఒక ఆయుధం, అది ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం, మంచి విషయం. అయితే ఈ మాటలను చూసే ఇదేదో చాలా గొప్పగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు నిజంగా విద్య పైన తెలంగాణ మోడల్ స్కూల్స్ ను 100 ఏర్పాటు చేస్తారని ఇగో ఇట్లాంటి ఒక మోడల్ ను ఆరుట్లలో పెట్టాడు అని మనం సంబరపడితే సరిపోదు. లేక దాంతోటే సంతృప్తి చెందితే కాదు, లేక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మితే కూడా అది నిజం అని అనుకోలేం. ఎందుకు అనుకోమంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక 15 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ 27,000 ప్రభుత్వ పాఠశాలలను 6,000కు కుదిస్తాం, లేదా 4,000 కూడా కుదించాల్సి రావచ్చు అని చెప్పాడు. అంటే మిగతా పాఠశాలలన్నీ ఏం కావాలి, ఆ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏమిటి? ఆయన జవాబు చెప్పలే. పోనీ ఇప్పుడు ఆయన కళ్ళు గండేటువంటి ఈ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఎన్ని నిర్మించారు? తెలంగాణలో 100 నిర్మిస్తారట. ఇప్పుడు ఎన్ని నిర్మించున్నాయి? ఒక్కొక్క స్కూల్ యొక్క అడ్మిషన్స్ ఎంత? మహా అయితే గీతే ఇప్పుడున్నటువంటి ఆరుట్లలో 1864 మాత్రమే ఉంది స్టూడెంట్స్. అంటే ఇట్లాంటి ఒక 100 కట్టినా గాని, ఒక స్కూలుకు 2,000 చొప్పున మనం వేసుకున్నా గాని 25 లక్షల పైచిలకు విద్యార్థులు ఉన్నారు. అంటే ఎన్ని స్కూళ్ళు కట్టాలి? ఎన్ని సంవత్సరాలు కావాలి? అన్ని సంవత్సరాల దాకా అన్ని స్కూళ్ళు కట్టేదాకా రేవంత్ రెడ్డి గారు ఉంటారా? వచ్చే ఆయన ఇదే కొనసాగిస్తాడా? ఆలోచించాలి. ఇది సాధ్యమా అని. అల్పాహారం, టిఫిన్ ప్రారంభిస్తున్నాం, చాలా మంచి విషయం, ఆహ్వానించదగ్గ విషయమే. కానీ మధ్యాహ్న భోజన పథకంలోనే అనేక అవంతరాలు ఎదుర్కొంటా ఉంది అది. మరి టిఫిన్ 3 నెలల ముచ్చట కాదు కదా, ఇది కూడా చివరి దాకా కొనసాగించాలి కదా. ఇవాళ పిల్లలతోటి మంత్రులు కూర్చొని తిన్నట్టు కాదు, ప్రారంభం రోజు పిల్లలతోటి మంత్రులు తినిపించుకున్నట్టు కాదు, లేక తిన్నట్టు కాదు. ఎన్ని మధ్యాహ్న భోజన స్కూళ్లలోకి మీ మంత్రులు గాని, ప్రజాప్రతినిధులు గాని, IAS IPS ఆఫీసర్లు గాని, కలెక్టర్లు గాని వెళ్ళి ఆ మధ్యాహ్న భోజనం తింటున్నారు? సడన్ గా వెళ్ళి తింటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత? ఎందుకు తినరు? వాళ్ళ సంఖ్యతో వదిలిపెట్టు. చివరికి ఆ స్కూళ్ళ యొక్క హెడ్ మాస్టర్లు, డిఈఓలు గాని, ఎంఈఓలు గాని, హెడ్ మాస్టర్లు గాని ఎంతమంది మధ్యాహ్న భోజనం తింటున్నారు పిల్లలతో పాటు? వాళ్ళని వదిలిపెట్టు. కనీసం టీచర్లైనా తింటున్నారా? వాళ్ళు తినకుండా నాణ్యమైనటువంటి భోజనం ఎలా అందిస్తారు? ఆరోగ్యమైనటువంటి విద్యార్థులను ఎలా తయారు చేస్తారు? ఆలోచించండి. మనం చూస్తున్నాం, ఒక హెడ్ మాస్టర్ గుడ్లు అమ్ముకున్నాడని, ఒక హెడ్ మాస్టర్ కూరగాయలు అమ్ముకున్నాడని, లేక ఒక స్కూల్లో ప్రత్యేకంగా వండించుకొని తింటారని, ఇంకో స్కూల్లో దళితులు వండారని, ఇంకెవరు తినరని, ఇట్లాంటివి చూస్తున్నాం. మధ్యాహ్న భోజనం సంగతి అట్లుంది. మరి టిఫిన్ అలా కాకుండా చూసుకోండి. మధ్యాహ్న భోజనాన్ని కూడా సరిగా నడిచే విధంగా చూడండి అని విజ్ఞప్తి చేసేది. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మీరు చెప్పేటువంటి నాణ్యమైన విద్య అసమానతలు తొలగిస్తుంది అనేది నిజం. కానీ ఎప్పుడు నాణ్యమైన విద్య అందుతుంది? ఎప్పుడైతే స్కూలు బాగుంటుందో. స్కూలు బాగుండటం అంటే ఏంది? ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం, ప్రతి పాఠశాలలో ప్రతి తరగతికి ఒక తరగతి గది ఉండటం, ప్రతి పాఠశాలలో మంచినీరు ఉండటం, మరుగుదొడ్లు ఉండటం, పరిశుభ్రంగా ఉండటం, గాలి వెలుతురు ఉండే విధంగా ఉండటం, కరెంటు ఉండటం, ఫ్యాన్లు ఉండటం, చుట్టూ బౌండరీ వాల్ ఉండటం. అప్పుడు ఆ పాఠశాల ఆధునాతన విద్య అందించడానికి ఒక వనరుగా ఉంటుంది. అలా కాకుండా పాఠశాలను చూస్తేనే భయపడి పారిపోయే పరిస్థితి అయితే, ఇంటికాడ బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా వాష్రూమ్కి వెళ్ళని పరిస్థితులు అయితే నాణ్యమైన విద్య ఎలా అందుతుంది? అసమానతలను ఎలా తొలగిస్తారు? ఇవన్నీ మీకు తెలియనియా?
మీకు తెలుసు. నేను ఎక్కడో మారుమూల గురించి మాట్లాడతలేను. హైదరాబాద్ నగరంలో నడిబొట్టున ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడుతా ఉన్నాను. ప్రైవేట్ అకామిడేషన్లు మీరు కిరాయికి తీసుకొని పాఠశాలలు నడిపిస్తున్నటువంటి అకామిడేషన్ల గురించి మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారు. చాలా బాగుంటుంది మీ మాట. నాణ్యమైన విద్య అసమానతను తొలగిస్తుంది. నిజమే, అవన్నీ అందాలే కదా. అది అందరి రక్ష పండుగ ఉంది కనుకనే ఇవాళ ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు కదా. ఇంకో మాట చెప్పారు, అంతర్జాతీయ ప్రమాణాలతో కులాల అడ్డుగోడలను మేము కూలదోస్తాం, అన్ని వర్గాల వారికి పబ్లిక్ స్కూల్స్ లో అవకాశాలు కల్పిస్తాం. గత ప్రభుత్వాలు తెలుసో తెలియకో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రకరకాల పేర్లతోటి హాస్టల్స్ పెట్టాడు. దానివల్ల కులాలు అట్లనే ఉండిపోయినాయి. మేము అలా కాకుండా అందరికీ సౌకర్యం కల్పించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. సంతోషం. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ మోడల్ స్కూల్లో మీరు అవకాశం కల్పిస్తారు, ఆ విధంగా కులాల అడ్డుగోడలు తొలగిస్తాం అని చెప్పారు. సంతోషం. మరి ఆ స్కూళ్లలో మీ ఎమ్మెల్యేల కొడుకులు బిడ్డలు చదువుతారా? మరి ఆ స్కూళ్లలో మీ మంత్రుల యొక్క కుటుంబాల కొడుకులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు చదువుతున్నారా? మరి ఆ స్కూళ్లలో నీ మనవడు చదువుతున్నాడా? ది టాప్ మోస్ట్, ది గ్రేట్ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని నువ్వు చెప్పినటువంటి ఆ స్కూల్లో నీ మనవడిని చేర్పిస్తావా? అంతేకాదు, ఇంతెందుకు, మీ ఐఏఎస్ ఆఫీసర్లు, మీ ఐపీఎస్ ఆఫీసర్లు, మీ క్లాస్ 1 ఆఫీసర్లు, ఆ జిల్లా కలెక్టర్లు, మీ విద్యార్థి ఎంఈఓలు, డిఈఓలు, హెడ్ మాస్టర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు, వాళ్ళ పిల్లలైనా వాళ్ళు చెప్తున్నటువంటి పాఠశాలలో చదివిస్తున్నారా? ఇది లేకుండా మీ మాటలు గాలి మాటలు కావు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు ఇట్లా చెప్తే? కులాల అడ్డుగోడలు లేకుండా ఉండటానికి, కులాలను కూల్చివేయటానికి, అన్ని కులాలను అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఏర్పాటు చేస్తారు. మంచి విషయమే, మంచి విషయం, నేను కాదనను. కానీ సాధ్యం కాని విషయాలు చెప్తే అది వినటానికి బాగుంటుంది, కానీ ఆచరించడానికి మీరు ఆచరించకుండా చేస్తే అసహ్యంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు, అసహ్యంగా ఉంటుంది. చాలా రాష్ట్రాలలో మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ప్రజాప్రతినిధుల పిల్లలు, అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవాలని వాళ్ళు ఒక నిర్ణయాలు చేసుకున్నారు. మన దగ్గర కూడా చేయండి. మీకు మన రాష్ట్రంలో కూడా కొంతమంది కలెక్టర్లు, ఆకునూరు బొర్ర లాంటి వాళ్ళు, మరి కొంతమంది కలెక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ప్రసవనాల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించారు. ఎంతమంది కలెక్టర్లు చేయిస్తున్నారు? ఎంతమంది ఉన్నతాధికారులు చేయిస్తున్నారు? ఒక్కసారి సర్వే చేయండి. మీకు ప్రభుత్వ పాఠశాలలు పట్టాయి, ప్రభుత్వ వైద్యశాలలు పట్టాయి. మీకు పట్టేదంతా ప్రైవేటు, మీరు చెప్పేదంతా ప్రభుత్వం గురించి. మాటలకు చేతలకు పోలిక ఉండాలి, పొంతన ఉండాలి, లేకుంటే నవ్వుతారు అని కూడా మీకు ఎందుకు అనిపించట్లేదు? విద్య ఒక ఆయుధం, అవును. విద్య ఒక ఆత్మగౌరవం, అవును. బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఆదర్శం అని చెప్పారు. సంతోషం. బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఆదర్శం అయితే మంచో చెడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం చుట్టూ ఒక ఎగ్జిబిషన్ లాగా జీవిత చరిత్రకు సంబంధించినటువంటి దాన్ని అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ప్రారంభించాడు. మన దగ్గర ఎందుకు ప్రారంభించలే? అదే నీ సెక్రటరేట్ పక్కన, నీ ఆఫీస్ పక్కన, నీ ఆఫీస్ కు పోవంగా రాంగా నువ్వు ఆఫీసులో కూర్చుంటే కనపడేటువంటి విగ్రహం నీకు కనపడతలే? ఆకాశం ఎత్తున్నటువంటి విగ్రహం, ఆ విగ్రహం చుట్టూన్నటువంటి పార్లమెంటు నిర్మాణంలో ఉండే విధంగా నిర్మించినటువంటి దాంట్లో ఎందుకు అలాంటి దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అక్కడ దాన్ని ప్రారంభించలేకపోయారు? బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఆదర్శం అంటున్నారు కదా. ఉత్త మాటలు కాదు, మాటలతో ఆదర్శం అంటే కుదరదు, అది చేతల్లో చూపించాలి. చివరిగా ఒక్క విషయం చెప్తాను. మొత్తం సౌత్ ఇండియాలోనే దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత తక్కువ విద్యకు కేటాయిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉంది తమ బడ్జెట్ లో అంటే అది తెలంగాణ ప్రభుత్వమే. మీరు విద్య గురించి చాలా చెప్తా ఉన్నారు, ప్రమాణాలు చెప్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఆదర్శం అంటున్నారు. మన బడ్జెట్ లో, తెలంగాణ బడ్జెట్ లో విద్యకు మీరు కేటాయించింది ఎంత? 8.5%. కానీ నీ పక్కనటువంటి తమిళనాడు కేటాయించింది ఎంత? 13.7%. దాని పక్కనటువంటి కేరళ కేటాయించింది ఎంత? 13.4%. ఈ పక్కన ఉన్న మన రాష్ట్రం, మొన్నటిదాకా మనం కలిసి ఉన్నాం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది ఎంత? 12.1%. ఇంతెందుకు, ఇటు పక్కనటువంటి కర్ణాటక కేటాయించింది ఎంత? 10.8%. మీరు కేటాయించింది 8.5%. ఇక నాణ్యత విద్య మీరు అందిస్తారట, కుల వివక్షలు తొలగిస్తారట, ఆత్మగౌరవాన్ని పెంచుతారట, అంబేద్కర్ మీకు ఆదర్శం అట. వద్దు, నవ్వుతారు అందరు. అట్లాంటి మాటలు కట్టిపెట్టండి. అంతేకాదు, అక్షరాస్యత రేట్ ఎంత దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణకు పోల్చినప్పుడు? మొత్తం భారతదేశంలోనే అగ్రభాగాలు నిలబడినటువంటి రాష్ట్రం అక్షరాస్యతలో కేరళ. 96.2% అక్షరాస్యులు ఉన్నారు అక్కడ. ఆ తర్వాత తమిళనాడులో 85.5% ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటకలో 82.6% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 72.6% ఉన్నారు. తెలంగాణలో
76.6% ఉన్నారు. అంటే తెలంగాణలో ఎక్కడుంది, ఎంత పర్సెంట్లో ఉన్నాం? ప్రజలారా చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవటం కోసం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. పాఠశాలలు ప్రారంభమైనవి, అది మన పిల్లల కోసం కాదు, మన భవిష్యత్తు కోసం. అందుకని మన పాఠశాలను కాపాడుకుందాం. మన ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవటం కోసం ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.